హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరులో ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో వేధించి ఒప్పుకోలేదని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ ఘటనలో మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారసేన ఫౌండర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన లతా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, నెల్లూరుకు చెందిన బెంగళూరులో వర్క్ చేస్తున్న మైథిలి ప్రియ అనే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడు. ఒప్పుకోలేదని చెప్పేసి అతి కిరాతకంగా చంపేశాడు నిఖిల్ అనే ఒక వ్యక్తి. ఇప్పుడు ఇది అక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది కేసులో? ఎలా చూడొచ్చు మేడం? ఎలా అర్థం చేసుకోవాలి మీ మీ మాటల్లో? చాలా దారుణంగా ఉంది. అసలు ఎందుకంటే ఆదిత్య, ఆ అమ్మాయి ఎంట పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కాదు, అంటే ఈ అమ్మాయి ఉద్యోగం రాకముందు నుంచి, ఆ అమ్మాయి చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి చదువుల్లో కూడా అన్నిట్లో కూడా శ్రద్ధ వహిస్తూ ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటే, ఈ అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తూ, వద్దు నాకు ఇవన్నీ కుదరవు, నేను చదువుకుంటాను, నా చదువు నేను చదువుకుంటాను అన్నా కూడా వినకుండా ఆ అమ్మాయి ఎంటపడి వేధిస్తూ ఉన్నాడు. వదలలేదు అసలు. ఆఖరికి వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రాధేయపడ్డారు. బాబు, తండ్రి లేని పిల్లలు నేను పెంచుతున్నాను కష్టపడి, మా పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు, నువ్వు దయచేసి ప్రేమ ఇలాంటివన్నీ పెట్టకు, మా అమ్మాయి ఇలాంటివన్నిటికీ కూడా చాలా దూరము, ఇలాంటి వాటిలో పడదు అని చెప్పారు. తర్వాత కాలేజీలో ప్రిన్సిపల్ కూడా మందలించారు, వాళ్ళ తల్లి కూడా మందలించారు. ఆ అబ్బాయికి అర్థమైనట్టు పిలిపించి చెప్పారు, నువ్వు మా అమ్మాయి జోలికి రావద్దు అని. అయినా కూడా వినలేదు. ఆ అబ్బాయి పక్కా ప్లాన్ గా, అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆదిత్య, ప్రేమ లేదు, అమ్మాయి ఒప్పుకోవట్లేదంటే చంపేయటం దారుణంగా. అరే, రెండు వైపుల ప్రేమ ఉంటేనే దాన్ని ప్రేమ అంటారు. లేదంటే ప్రేమ ఎలా అవుతుంది? నీకు ఇష్టం, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? బలవంతం అవుతుంది. అది అర్థం చేసుకోకుండా ఇంకా అమ్మాయినే పెట్టుకొని ఆ అమ్మాయి మీద ప్రేమ ప్రేమ అని, దీన్ని ఉన్మాది ప్రేమ అంటారు. అంతేకాదు, దీన్ని ఏమంటారు? ప్రేమ అంటారు అసలు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఆ అమ్మాయి అసలు తన బాధ ఏదో తను పడుతూ, తను ఒక ఉద్యోగం తెచ్చుకుంది, కష్టపడి సంపాదించుకుంది ఉద్యోగము, తల్లికి ఆసరాగా నిలిచి ఉంటుంది అని అనుకున్నారు. ఇంకా కుటుంబం అంతా బాగుంటుంది, సెట్ అవుతుంది, తండ్రి లేని పిల్ల, ఈ కుటుంబానికి బాధ్యత ఇంక ఈ అమ్మాయే వహించాలి, ఇంకా అమ్మాయి సంపాదన మీదే కుటుంబం కూడా ఆధారపడి ఉంది, చెల్లి తల్లి ఇద్దరు ఉన్నారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉండగా, అమ్మాయి పుట్టినరోజని తన సొంత గ్రామం నెల్లూరుకి వచ్చినప్పుడు ఈ అబ్బాయి ప్రీ ప్లాన్డ్ గా ట్రాప్ చేసి ఆ అమ్మాయి కాల్ చేసి, ఒక్కసారి లాస్ట్ నీతో మాట్లాడతాను అంతే, మళ్ళీ మాట్లాడని పిలిపించి, సరే ఏదో ఒకటి ఇక్కడతో దీనికి ఫుల్ స్టాప్ పెడదాము అని ఆ అమ్మాయి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేసి, పైగా వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి చెప్పి, ఇక్కడ మీ అక్కని చంపేశాను, మీ అక్క డెడ్ బాడీ అక్కడ ఉంది అనడము, మళ్ళీ అంబులెన్స్ కి ఫోన్ చేయటం, మళ్ళీ పోలీసు వాళ్ళకి ఆ అబ్బాయి ఫోన్ చేయటం. ఆ అబ్బాయి మానసిక స్థితి ఎంతవరకు వెళ్ళింది? ఆ అమ్మాయిని చంపేసి ఇప్పుడు ఆ అబ్బాయి జైల్లో ఉండి ఏం సాధిస్తాడు? ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? దీన్ని ఒక మూర్ఖత్వంతో చేస్తున్నటువంటి పనులు. యువత అంతా ఆలోచించాలి. యువత ఆలోచించు. అసలు నువ్వేం చేస్తున్నావు? నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అటు నుంచి రానప్పుడు దాన్ని ప్రేమ అనరు. దీన్ని బలవంతంగా, అంటే ఆ అమ్మాయి ప్రేమించాలి, ప్రేమించకపోతే నాకు కాకపోతే ఇంకెవ్వరికి దక్కకూడదు అని క్రూరంగా ఆలోచించి చేసిన పద్ధతి ఇది. అతి దారుణం. అందరూ కూడా ఇలాంటి మూర్ఖత్వం అంతా కూడా ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో వచ్చి ఇంకొకరిని చూసి ఇలాంటివి చేసి, ప్రేమ అంటే ఏంటి? చంపేస్తే ప్రేమ అవుతుందా? ఇద్దరు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. రెండు కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి, ఇప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది? ఆ తల్లి మానసిక క్షోభ ఎవరు తీరుస్తారు? కష్టపడి ఇన్ని సంవత్సరాలు తన కన్న బిడ్డల్ని తల్లిదండ్రులు ఎంతో సెక్యూర్డ్ గా పెంచుతారు, ఎంతో బాధ్యతతో చక్కగా ఈ విధంగా ఉండండి, నడుచుకోండి అని. కానీ ప్రేమించలేదు అని అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో తయారై ఇలాంటి ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలి. కౌన్సిలింగ్ అనేది అవసరం. అంటే ఈ యువత ఇలా చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసా లేదా ఈ విషయం? వాళ్ళ అమ్మా నాన్నలు కొడుకు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నారా లేదా? ముందు ఈ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఒక జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం అంతా వేస్ట్. ఇంకా ఆ అబ్బాయి సాధించేది లేదు. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళకు కూడా ఇది ఒక కడుపు కోతగానే ఉంటుంది. అందుకని చేసేటప్పుడు ఆలోచించి చేయండి.
ఇలా చేసేటప్పుడు ఆలోచించంటే ప్రేమించి ప్రేమించి నేను నా జీవితం సర్వనాశనం చేసుకుంటాను అనుకునే వాళ్ళని ఒక పిచ్చితో వీళ్ళంతా ఒక పిచ్చి కింద తయారైపోయారు. ఓకే. అసలు ప్రేమ అంటే ఏంటి అనేది ముందు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే చంపుకోవటమా? ప్రేమ అంటే బలవంతంగా ప్రేమించబడటమా? ప్రేమ అంటే ఏంటి అసలు? హ్మ్. ప్రేమ అంటే ఇలా ఇంత 2 కుటుంబాలు ఈ విధంగా చేసే విధంగా అయితే ప్రేమ ఉండకూడదు. అసలు ఓకే. చాలా బాధేస్తుంది యువతను చూస్తుంటే. ఎంత దారుణంగా తయారైందంటే ఈ సొసైటీ ఈ ప్రేమని, ఈ ట్రాపులని, ఆ తర్వాత అర్థం పర్థం లేని తల్లిదండ్రులకి చాలా బాధను మిగులుస్తుంది. అలాగే పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేశాడు. ఇంకొంతమంది తీసుకెళ్ళి దారుణంగా వాడుకొని వదిలేస్తున్నారు. హ్మ్. ప్రేమ పేరుతో అవును. బలాత్కారాలు చేస్తున్నారు. అందుకే రేపులనేవి ఎక్కువ జరుగుతున్నాయి. బలాత్కారాలు చేసి వదిలేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడా చెప్పుకోలేక దిక్కుతోచని స్థితిలో అంటే ఏమవుతుంది అనంటే ఓవర్ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇస్తున్నారు పిల్లలకి. హ్మ్. ఈ ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి నేను చేసిందే కరెక్టు అని ఓకే. వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఏ అబ్బాయి అయినా సరే ముందు అంటే వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు గదా! వాళ్ళ అక్కకో, చెల్లికో ఇదే సిట్యుయేషన్ వస్తే ఎలా ఉంటుంది? హ్మ్. అది ఆలోచించాలి. అది ఆలోచించాలి. నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు గూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాలి. హ్మ్. తల్లిదండ్రులు గమనించకపోతే ఇప్పుడు వాళ్ళకి నష్టం ఇప్పుడు. వాళ్ళ అబ్బాయి జైల్‌లో కూర్చుంటే వాళ్ళకేమైనా సంతోషమా? లేదు. ఏం ఉపయోగం ఉండదు. చాలా హ్మ్. స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి ఇప్పుడు. అందుకే యువత ఆలోచించుకోండి. మీరు వేసే ప్రతి అడుగు మీరు వేసేది మంచిదా? కాదా? నేనేం చేస్తున్నాను అని. ఇప్పుడు ఆ అబ్బాయి మానసిక స్థితి పరిస్థితి బాలేదనుకోవాలా? ఆ అబ్బాయి పంతంతో చేశాడనుకోవాలా? హ్మ్. ఆ అబ్బాయి ప్రేమలో గెలిచాను అని ఒక ఇది పెట్టుకున్నాడా? ఓకే. అసలు ఏమంటారు దీన్ని ఈ విషయంలో అనేది చూస్తే నాకైతే అర్థమైందేంటంటే ఆదిత్య, ఈ హ్మ్. అబ్బాయి, ఈ అమ్మాయి నాకు కాకపోతే ఇంకెవరికీ దక్కకూడదు అని ఓకే. ఒక కక్ష పూరితంగా చేసిన హత్యలాగా అనిపిస్తుంది. ఓకే. మనం హ్మ్. ఎటువైపు అంటే సింగిల్ పేరెంట్‌గా ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తారో మనకు తెలిసిందే. ఓ తల్లి ఇద్దరు కూతుళ్ళని ఎంత పెంచి పోషించడం. బాధపడుతుంది, ఎంత అవును. కష్టపడి పెంచుంటుంది ఆ తల్లి. ఓకే. ఆ తల్లి కడుపు బాధ ఎవరు తీర్చగలరు? ఎవరైనా తీర్చగలరా? హ్మ్. ఇంకో ఆడపిల్లుంది. ఆ ఆడపిల్లని ఎలా రక్షించుకోవాలని తన భయాన్ని ఎవరైనా తీర్చగలరా? హ్మ్. ఏం జరుగుతుంది? ఎటుపోతుంది? మేము మాలాంటి సంస్థల్లో నారీసేనలో ఎంతో అండగా నిలబడుతూ ఉంటాం. ఎంతో చెప్తూ ఉంటాము. కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ ఉంటాం. హ్మ్. ఇలాంటివి వచ్చినప్పుడు మాకు గూడా కాల్ చేయండి. మేము గూడా మీకు అండగా ఉంటాం అంట. హ్మ్. అయినా రక్షించుకోలేకపోతున్నారే ఆడపిల్లల్ని. అలాంటి సొసైటీలో మనందరం బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాలసలు. ఓకే. ప్రతిరోజు ఇవే దారుణాలు వింటున్నాం. హ్మ్. ఇవి లవ్ అఫైర్సు, ట్రాపులు, బలాత్కారాలు, అవును. లేచిపోటాలు పొద్దున లెగిస్తే ఇవే వింటున్నాం. హ్మ్. ఏ ఆడపిల్లైనా సక్రమంగా చక్కగా ఉంది, చదువుకుంటుందంటే చంపేయటం. మంచి ఆడపిల్లలందరూ ఇలా అయిపోతున్నాయి జీవితాలు. ఓకే. ఎంత దారుణంగా తయారైందంటే వీటన్నిటికి ఎక్కడికక్కడ నన్నడిగితే ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా కౌన్సెలింగ్ సెంటర్స్ ఇలాంటివయ్యి వెళ్ళినప్పుడు నిఘా పెట్టండి దయచేసి. రక్షణ హ్మ్. కల్పించండి ఇలాంటి ఆడపిల్లలకని కోరుకుంటున్నాం. ఓకే. ఇలాంటి ఆడపిల్లల తల్లులొచ్చినా, ఆడపిల్లలొచ్చి మీకు కంప్లెయింట్ చేసినా వెంటనే యాక్షన్ తీసుకోండి. హ్మ్. యాక్షన్ తీసుకోకుండా అబ్బాయిని వదిలేస్తే ఏం చేశాడు ఈరోజు? ఒక ఆడపిల్లని పొట్టన పెట్టుకున్నాడు. అవును. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం కౌన్సెలింగ్ సెంటర్స్ వీళ్ళ మీద ఎక్కువ నిఘా ఏర్పాటు చేయాలి. ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఒక రూపంలో ఇలా బలైపోతూనే ఉన్నారు. అవును మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.